వాటిక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 అవుతున్నా పై స్థాయిలో ఉన్నటువంటి సఖ్యత గల్లీ స్థాయి నేతల్లో కనిపించడం లేదు. త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారాయి. నియోజకవర్గాల్లో పదవులు, కాంట్రాక్టులు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ వారికే ప్రాధాన్యమిస్తూ మిత్రపక్షాలను పక్కన పెడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలోనే టీడీపీ, జనసేన మధ్య సఖ్యత లేక టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను తప్పించాల్సి వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ దాకా ఇదే పరిస్థితి ఉండడంతో స్థానిక పోరులో ఈ వర్గ పోరు ఎక్కడ కొంపముంచుతుందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ఇక డ్యామేజ్ కంట్రోల్ కోసం అధిష్టానం సమన్వయ కమిటీలు కూడా వేస్తున్నా గల్లీలో కూటమికి వస్తే ఏమాత్రం చల్లారుతుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ఒక విషయం ఏంటంటే ఇటు సంక్షేమం అలాగే అభివృద్ధి అని రెండు కళ్ళని నమ్ముకొని ఈ రెండుని ప్రధానంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈ వర్గపోరు టీడీపీ పార్టీ కానీ ఇటు జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుందా? ఇది ఎంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాయి, ఏదైతే అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా అటు అధికార పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అన్నిటినీ కైవసం చేసుకోవాలని చెప్పని అధినాయకత్వం ఒక పక్క భావిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఏదైతే అంటే నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకే ఆ నామినేటెడ్ పదవులు కానీ, ఇసుక కాంట్రాక్టులు కానీ, లేదంటే లిక్కర్ సిండికేట్లు కానీ, అదేవిధంగా మైనింగ్, మిగతా ఇతర అంశాలు అంటే ఆర్థిక లావాదేవీల పరంగా ఏవైతే రెవెన్యూ జనరేట్ అయ్యేవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళ వారికే ఆ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటాయో వాళ్ళ వారికే ఇచ్చుకుంటూ మిగతా పార్టీల కూటమిలో ఉన్న మిగతా పార్టీలను వదిలేస్తున్నారు గాలికి అంటూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని పంచాయతీల్లో కూడా ఆ గ్రూపు వర్గాలు, గ్రూపు రాజకీయాలుగా మారిపోయి పార్టీకి కొంచెం అంటే కూటమి పార్టీల 3 పార్టీలకు కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి. అయితే వీటన్నిటిని కూడా ఇప్పటికే సరి చేసుకోవాలని చెప్పని సీఎం చంద్రబాబు మరొక పక్క చెప్తున్న పరిస్థితి, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి, ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నిటినీ కూడా మా స్థాయిలో మేము పరిష్కరిస్తాం, మా దృష్టికి తీసుకురండి, దాంతోపాటు 15 ఏళ్ళు మేము సఖ్యతగా అంటే కూటమి ప్రభుత్వాన్ని 15 ఏళ్ల పాటు ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని అంటే ప్రధానంగా ఒక గట్టిగా ఒక వాడిని వినిపిస్తున్న పరిస్థితి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలు ఆ కింద క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గ్రూప్ రాజకీయాలను మెయింటైన్ చేస్తూ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులను ఏర్పడేలాగా ఈ ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులంతా కూడా ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో అదంతా కూడా రేపు రాబోయే ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, అటు కార్పొరేషన్లు కానీ వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందని చెప్పని అధినాయకత్వం కూడా భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా ఏదైతే కమిటీలు ఉన్నాయో కమిటీలన్నింటినీ కూడా వేసినప్పటికీ కూడా కొన్ని మార్పులు, చేర్పులు ఇంకా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంత అధిష్టానం అయితే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరు ఇప్పటికే ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు 154 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏదైతే ఉందో ఆ పనితీరు అంతా కూడా సీఎం చంద్రబాబు దగ్గర ఉంది. అయితే ఈ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, వాళ్ళ రిజల్ట్ ఏంటి అనేది కూడా ఆయన ఇప్పటికే అందరిది కూడా అంటే నెంబర్ల వారీగా ఇస్తున్నారు. నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లు ఎవరున్నారు అనేదాన్ని కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళ పనితీరు మార్చుకోవడం లేదు. మరి కొంతమంది అయితే కొన్ని జిల్లాల్లో ప్రధానంగా చూసుకుంటే గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. బాపట్ల చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాలో ఫస్ట్ బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మ పనితీరు బాగాలేదు, క్షేత్రస్థాయిలో క్యాడర్ను మరింతగా దగ్గరకు తీసుకోకుండా కొంత అహంకార ధోరణితో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుందని చెప్పని అక్కడ చెప్తున్న పరిస్థితి. అలాగే ఇటు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు, ఇప్పటికే అవన్నీ కూడా పెద్ద వివాదాస్పదమైంది. దాంతోపాటు ఏదైతే పిఠాపురం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్మ పనితీరు బాగాలేకపోవడంతో ఇన్ఛార్జిని కూడా మార్చిన పరిస్థితి. ఇలా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు మరీ అధ్వానంగా ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు పలు వేదికల మీద కూడా చెప్తున్న పరిస్థితి. మార్చుకోవాలి, మార్చుకోకపోతే ఖచ్చితంగా మీ ప్లేస్లో ఇంకొకరు
ఒకరు ఉంటారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా పార్టీకి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంక్షోభంగా మారే పరిస్థితి. వీటన్నిటిని కూడా సరిదిద్దుకొని చక్కదిద్దుకొని ముందుకు తీసుకువెళ్లాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాయకులు అధినాయకులు ఇద్దరు కూడా మమేకం అవుతూ అందరిని కూడా కలుపుకొని తీసుకువెళ్ళాలి, రాబోయే స్థానిక సంస్థలన్నిటిని కూడా కైవసం చేసుకోవాలని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.